భీమవరంలో వలసలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి పలువురు కార్యకర్తలు చేరారు. పవన్ కళ్యాణ్కు పౌరుషం, ఆత్మాభిమానం లేదని, సీఎం చంద్రబాబు అని, డిప్యూటీ సీఎం పదవి కూడా చంద్రబాబు చేతిలోనే ఉందని లోకేష్ మాట్లాడడంపై జన సైనికులు ఆలోచించుకోవాలని వెల్లడించారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ కంటే జనసేన పార్టీ 2-3 సీట్లు అదనంగా గెలుచుకుంటుందని, ఆత్మాభిమానం గల జన సైనికులు టీడీపీ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయరని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. మరి వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యువత ఏదైతే ఇప్పుడు జనసేనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో నాతోటే ఉండేవారు. కానీ భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ఆయన ఎంత అభిమానించేవారో నన్ను కూడా అంత అభిమానించే వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కదా అని చెప్పేసి ఆయన సీఎం అవ్వాలని చెప్పి జనసేన జెండా పట్టుకుని ఆ పార్టీ విజయం కోసం, ఆ పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఆయన సీఎం అవుతారని పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వారి ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి. అయినప్పటికీ కూడా మళ్ళీ మొన్న 19 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు విరిగా పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పని క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఆల్టర్నేటివ్ పార్టీ జనసేనే ఉంటుంది, వైసీపీ జనసేనే ఉంటుంది. వాళ్ళ యువత అంటే చాలా చైతన్యం. మాకున్న నాలెడ్జ్ కన్నా, చైతన్యం కన్నా, ఆలోచనల కన్నా యువతకి ఇంకా గొప్ప ఆలోచనలు ఉన్నాయి. గొప్పగా ఆలోచించగలరు, గొప్పగా రియాక్ట్ అవ్వగలరు. అలా రియాక్ట్ అవ్వగలరు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు.